ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు ఆగస్టు 17వ తేదీన ఏం జరగబోతుంది, అలాగే వీరికి ఏ గ్రహాల వల్ల ఏ విధంగా గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి, లైక్ చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదములు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా సింహరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనే అంశాలు పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి వారు చాలా అందంగా ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి అందమైన మనసు ఉంటుంది. ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు, ముక్కుసూటిగా వెళ్తారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా అవుతారు. అలాగే వీరు ఎవరినీ మోసం చెయ్యరు, కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చెయ్యరు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. సింహరాశి వారికి జాధిపతి అయిన సూర్యుడు ఉండడం వల్ల వీరి జీవితం ప్రకాశవంతంగా ఉంటుంది. వీరి కష్టానికి ఫలితం ఉంటుంది. అలాగే ఊహించని ధనలాభాలు కూడా కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. సింహరాశి వారికి ఆగస్టు 17 నుండి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో రవి, సప్తమంలో చంద్రుడు, 9లో గురుడు, 3వ ఇంట్లో కేతువు. మంచి సమయం నడుస్తుంది. సకాలంలో పనులు జరుగుతాయి. కొత్తగా వ్యాపారం పెట్టాలనుకునేవారు ఈ రోజున మీరు ప్రారంభించవచ్చు. శుభ సమయం చేరుకుంటుంది. ఏ వ్యాపారంలో ఉన్నవారైనా, ఏ రంగంలో ఉన్నవారైనా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం వస్తుంది. అలాగే ఉద్యోగంలో బ్రహ్మాండమైన శుభవార్తలు వింటారు. మీరు చాలా కష్టపడతారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. మీరు కోరుకున్నటువంటి ఫలితం వెంటనే లభిస్తుంది. కారణం ఏంటంటే, దశమంలో సూర్యుడు సంచారం చేయడం వల్ల వీరికి ఆనందం, సంతోషం, విజయం కలుగుతుంది. అలాగే సకాలంలో వచ్చే లాభాలు వస్తాయి. కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటి నుండో ఉన్న సమస్యలన్నీ ఈ సమయంలో మీకు పరిష్కారం దొరికే అవకాశం వస్తుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఎలాంటి నష్టాలు రావు. ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీరికి ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. సింహరాశి వారు ఎప్పుడూ కష్టపడే తత్వం కాబట్టి వీరు ఎప్పుడూ 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయాలి. దీనివల్ల ఆర్థికంగా నష్టాలు రాకుండా ఉంటుంది. ఆగస్టు 17 ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వారికి కొంత బాగలేదు. ముఖ్యంగా ఇతరుల వల్ల మీకు నష్టం జరగబోతుంది. వాహనాల ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక వాహనాలు నడిపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కానీ ఈ రాశి వారు అవసరమైతేనే మీరు వాహనాల పైన వెళ్ళండి. మధ్యాహ్నం 2 వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆదివారం కొంత ఒత్తిడి కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 17 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు అనుకున్న ప్రణాళికలు వాయిదా పడే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం 4:30 నుండి సానుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈరోజు మితంగా మాట్లాడడం ఉత్తమం. మీలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. శని ప్రభావం వల్ల మీరు ఎంత మౌనం పాటిస్తే మీకు అంత బాగుంటుంది. శని ప్రభావం అతిగా ఉంటుంది కాబట్టి మీరు నోరు అదుపులో ఉంచుకోండి. మీకు ఎలాంటి ఆపదలు రావు.
అలాగే ఆదివారం ఉదయాన నిద్ర లేచి మీరు సూర్య నమస్కారం చేసుకోండి. మీకు ఎలాంటి సమస్యలు రాకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. సూర్యుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి. వ్యాయామం ఈరోజు ప్రారంభించండి. మీ భావోద్వేగాలు నియంత్రించుకోండి. ఈరోజు యోగా చేయండి. ఆగస్టు 17న సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి సెప్టెంబర్ 15 వరకు ఈ రాశిలో ఉంటాడు. సూర్యుని సింహాచారం ఈ రాశి వారికి జీవితాల్లో సానుకూల మార్పులను తెస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. అలాగే ఈ సమయంలో మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వైవాహిక జీవితం మీకు బాగుంటుంది. వ్యాపారంలో వివిధ డీల్స్ కారణంగా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకున్నా, ఏ వ్యాపారం, ఏ రంగంలో ఉన్నవారైనా సక్సెస్ సాధిస్తారు. కుటుంబంలో ప్రశాంతత వాతావరణం కలిగి ఉంటుంది. ఇక సింహరాశి వారి ప్రేమ గురించి వివరిద్దాం. ప్రేమలో ఉన్నవారికి చాలా శుభప్రదం. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. భవిష్యత్తు గురించి చర్చించుకుంటారు. తగాదాలు వీరి మధ్య ఉండవు. మీ బంధం బలపరుస్తుంది. ఎవరు ఏమి చెప్పినా మీ ఇద్దరి మధ్యలోకి ఎవ్వరూ రాలేరు. మీ భాగస్వామి మీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. అలాగే సింహరాశి వారిని ఒక వ్యక్తి ప్రేమిస్తారు. వారు ఎవరో ఈరోజు తెలుస్తుంది. వారు మీపై అతిగా ప్రేమ పెట్టుకుంటారు. మీకు తెలియకుండానే ప్రేమిస్తూ ఉంటారు. వారి ప్రేమ అధికంగా నిజాయితీగా ఉంటుంది. ఇంతకాలం మీకు తెలియకుండా మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్న వారు ఈరోజు బయటపడతారు. ప్రేమలో ఉన్న వారికైతే ఈరోజు ఆనందానికి హద్దు ఉండదు. వ్యాపారంలో ప్రచురణలు, రవాణా, న్యాయ, బోధన రంగాల వారు కొత్త పనులు ప్రారంభించి విజయం సాధిస్తారు. అలాగే సింహరాశిలో ఈ 4 గ్రహాల కలయికల వల్ల ఒక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. సింహరాశి వారికి ఆదివారం మధ్యాహ్నం 2 తర్వాత ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు ఉండవు.